హాయ్, నేను డాక్టర్ రాగిని జాతా ఫర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఐవీఎఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇంప్లాంటేషన్ సక్సెస్ఫుల్లా లేదా అనేది సిమ్టమ్స్ ఏ రకంగా ఉండొచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే యూజువల్గా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత 1 వీక్ లోపు తర్వాత కొంతమందికి క్రాంప్స్, లెగ్ క్రాంప్స్ ఆర్ హెడేక్స్, మైల్డ్ హెడేక్ విత్ నాజియేటింగ్ ఫీలింగ్, ఇవన్నీ ఇనీషియల్ గా స్టార్ట్ అయ్యే సిమ్టమ్స్. ఓవర్ ఎ పీరియడ్ కొద్దిగా నాజియా, వామిటింగ్స్ అండ్ గ్యాస్ట్రైటిస్ ఇవి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఈ ఎర్లీ సిమ్టమ్స్ ఉన్నప్పుడు కొద్దిగా వాళ్ళని జాగ్రత్తగా ఫ్లూయిడ్ ఇంటేక్ తీసుకొని అండ్ ఫ్రూట్స్ సబ్స్టిట్యూట్ చేసుకోమనేసి చెప్తాం అన్నమాట. దీంతో పాటు వాళ్ళకి ఇచ్చే మెడికేషన్ టైమ్లీగా తీసుకోమని చెప్తాము. ఒమిట్ ఆర్ డ్రాప్ డౌన్ ఆఫ్ మెడికేషన్స్ అనేది చేయకూడదు. ఎందుకంటే ఈ మెడిసిన్స్ వల్ల మనకి ఎంబ్రియోస్కి కావాల్సిన ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ అండ్ న్యూట్రియన్ సపోర్ట్ అందిస్తుంది అనమాట. అండ్ ఆఫ్టర్ 1 వీక్ కొంతమందికి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన 1 వీక్ లోపు కొద్దిగా స్పాటింగ్ అనేది కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా కొంతవరకు ఇట్స్ అ గుడ్ సైన్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ అన్ ఇంప్లాంటేషన్ సైన్ అనమాట. ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అప్పుడు కూడా కొద్దిగా స్పాటింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా భయపడాల్సిన అవసరం లేదు. మెడికేషన్స్ కంటిన్యూ చేసినప్పుడు అయితే 2 వీక్స్లో తర్వాత మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది. బేస్డ్ ఆన్ ది రిజల్ట్ మనం ఫాలో అప్ అనేది చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే జాతాకు వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.